నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవి శరన్నవరాత్రుల్లో ఆ అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నవరాత్రుల్లో 7వ రోజుకి వచ్చేసామండి. ఈ 7వ రోజున ముఖ్యంగా పిల్లల చేత పూజ చేయిస్తే చాలా మంచిది. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, మొండిగా ఉంటున్నారు, సరిగ్గా చదవడం లేదు, ఏం చదువుతున్నా సరే వెంటనే మర్చిపోతున్నాడు, సరిగ్గా మాట్లాడట్లేదు, ఇంతవరకు మాటలు రావట్లేదు, చదివింది గుర్తుండడం లేదు అనే పిల్లలందరికీ కూడా ఈ రోజున ఈ అమ్మవారిని పూజిస్తే అఖండ విద్యాప్రాప్తి కలుగుతుందండి. మంచి బుద్ధి, నడవడిక, వాక్శుద్ధి, విజ్ఞానం అన్నీ కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుందండి. అయితే ఆ అమ్మవారు ఎవరు, పిల్లలు పూజ ఎలా చేయాలి, ఈ 7వ రోజున అమ్మవారి అలంకరణ ఏమిటి, అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ముఖ్యంగా ఈ రోజున ఒక దీపం పెట్టుకోవాలండి. ఆ దీపం ఎలా పెట్టాలి, అలాగే ముఖ్యంగా ఒక ముగ్గు కూడా వేసుకోవాలండి. ఆ ముగ్గు కూడా ఎలా వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. అయితే ఇంతవరకు నేను దేవీ నవరాత్రులకు సంబంధించి 6 నవరాత్రుల పూజ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వచ్చి చూడండి. అన్నీ కూడా మీకు చాలా వివరంగా అర్థమవుతాయి. ఇంతవరకు ఎప్పుడు నవరాత్రుల పూజ చేసుకోలేదు అనే వారికి కూడా చాలా సింపుల్ పద్ధతిలో 9 రోజులు అమ్మవారికి పూజ చేసే విధానమే నేను ఇక్కడ చెప్తున్నానండి. కలశ స్థాపన, అఖండ దీపం లేకుండా నవరాత్రుల పూజని సింపుల్గా ఏ విధంగా చేయాలి అనేది నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుందండి. 9 రోజులు కూడా ఆ అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే దేవీ నవరాత్రుల్లో ఇంతవరకు 6 నవరాత్రులు అయితే ముగిసిపోయాయండి. ఇంకా మిగిలినవి 3 నవరాత్రులే ఉన్నాయి. ఇంతవరకు ఎవరైతే అమ్మవారికి పూజ చేసుకోలేదని అనుకుంటున్నారో ఈ ఆఖరి 3 రోజులైనా సరే ఆ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అంటే 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఈ 3 రోజులు అమ్మవారిని పూజిస్తే 9 రోజులు పూజ చేసినంత ఫలితం అయితే మీకు లభిస్తుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు 2024 అక్టోబర్ 9వ తేదీన బుధవారం వచ్చిందండి. ఈ రోజు షష్ఠి తిథి ఉదయం 7:24 వరకు ఉంటుంది. తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 1:29 వరకు ఉంటుంది. ఈ మూలా నక్షత్రం ఉన్న రోజునే నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని సరస్వతీదేవి అమ్మవారిగా పూజిస్తాము. అంటే దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు తెల్లని చీరను ధరిస్తారు. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం, పువ్వులు, పూజా విధానం, దీపం అనేవన్నీ కూడా తెలుసుకునే ముందు రోజు పూజ చేసుకున్న పీఠం పైన ఉన్న వస్తువులన్నీ కూడా తీసేయాలండి. ఓన్లీ అమ్మవారి ఫోటో, విగ్రహాలు మాత్రమే ఉంచుకోవాలి. ఈ రోజు బుధవారం వచ్చింది కాబట్టి కామాక్షి దీపాన్ని అలాగే వినాయకుడిని తీసి క్లీన్ చేసుకోవాలనుకుంటే తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే పూజా పీఠం పైన ఉన్న అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా నీట్గా చేతితో తుడిచేసుకోండి. ఆ తర్వాత జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ పీఠం పైన వేయండి. జవ్వాది పౌడర్ చిన్న సీసానే ఉంటుంది కాబట్టి మనం రోజు వేస్తున్నాం కాబట్టి అది వెంటనే అయిపోతుందండి. ఒకవేళ అయిపోతే దాని ప్లేస్లో ముద్ద కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ కొద్దిగా చిదిపి పూజా పీఠం పైన, విగ్రహాల పైన, అమ్మవారి ఫోటో దగ్గర వేసుకోండి. ఇంకా ఈ రోజు నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ స్వాన్ స్టాండ్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఆ సరస్వతీదేవి అమ్మవారి వాహనం హంస, నెమలి కదండి. అందుకని వాటికి సంబంధించినవి ఏవైనా సరే పూజలో పెట్టుకుంటే మంచిది. ఇలా ముందు రోజు పూజకి సంబంధించినవన్నీ కూడా తీసేశాక ఇప్పుడు పీఠం ముందర ముగ్గైతే వేసుకోవాలండి. అది కూడా ఒక క్లాత్తో తుడిచి మాప్ పెట్టుకొని ముగ్గైతే వేయాలండి. అయితే ఈరోజు సరస్వతీదేవి ముగ్గైతే వేయాలి. ఇది సరస్వతి యంత్రం ముగ్గండి. ఈ ముగ్గు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి ఎప్పుడెప్పుడు మనం పూజ చేస్తామో అప్పుడు ఈ ముగ్గు వేసిన తర్వాతే అమ్మవారిని ఈ ముగ్గు పైన పెట్టడం లేదా పీఠం ముందర వేయడం లాంటిది చేయాలి. ముందుగా చుక్కలు పెట్టుకోండి. ఫస్ట్ 5 చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత 6 చుక్కలు పెట్టుకోవాలండి. మధ్యన వచ్చేటట్టు 2 వచ్చేటట్టు పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. మరి అంత కష్టం ఏమి కాదండి. ఒకసారి మీరు బుక్లో ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఈ ముగ్గుని ఇలానే వేసుకోవాలండి. తర్వాత పసుపు కుంకుమలతో ఈ ముగ్గుని అందంగా అలంకరించుకోండి. ఇంతేనండి సరస్వతీదేవి ముగ్గు. ఈ ముగ్గు తప్పనిసరిగా మీ పూజా మందిరంలో కానీ లేదంటే మీ పూజా పీఠం దగ్గర కానీ మీరు సరస్వతీదేవి అమ్మవారి పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ తప్పనిసరిగా వేసుకోండి. ఇదే సరస్వతీదేవి ముగ్గు అండి. ఇలా ముగ్గు వేసుకున్నాక ఇప్పుడు పూజలో ఏమేమి పెట్టుకోవాలో చూద్దాం.
ఇంక తర్వాత నేను నిన్న అమ్మవారికి వేసిన కాసుల మాలనైతే నేను తీసేస్తానండి. ఇంక ఈరోజు అమ్మవారిని ఇలా తెల్లని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అమ్మవారికి తెల్లని పువ్వులంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకని అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది. దీంతో పాటుగా నేను ఇక్కడ అమ్మవారి దగ్గర నెమలి పించాలు కూడా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే ఒక్కటి ఉన్నా సరే కనీసం అదైనా సరే పూజలో పెట్టుకోండి. నెమలి పించాలు పూజలో కానీ పూజా మందిరంలో కానీ ఉంటే చాలా చాలా మంచిది. ఇంకా పూజలో కామాక్షి దీపం అలాగే వినాయకుడిని అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత మనం కుండలో నీళ్లు వేసుకున్నాం కదా, ఈరోజు మీరు మార్చాలనుకుంటే మార్చి పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు బుధవారం కాబట్టి మీరు ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయవచ్చు. అలాగే మీరు విగ్రహానికి అభిషేకం అది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. అంటే కొంతమంది అమ్మవారిని కదిపి అభిషేకం అది చేసుకుంటారండి. అలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈరోజు మీరు అమ్మవారికి అభిషేకం అది చేసుకోవచ్చు. అయితే నేను 9 రోజులు అమ్మవారిని కదమను కాబట్టి నేనైతే తీయట్లేదండి. ఇంకా ఈ కుండలో నీళ్ళు కూడా మీరు మార్చి పెట్టుకోండి. అయితే నేను ఈరోజు మార్చను, రేపు మార్చుతాను. కానీ ఇందులో ఉన్న వేపాకులు వాడిపోయాయండి, అందుకని నేను వాటిని తీసేసి వీటి ప్లేస్లో నేను తమలపాకులు అయితే పెట్టుకుంటున్నాను. అలాగే నేను కుంకుమ పూజ చేస్తున్న ప్లేట్ కూడా నిండిపోయిందండి, అందుకని ఈ కుంకుమని వేరే దాంట్లోకి తీసేస్తున్నాను. నిమ్మకాయని కూడా మీరు ఈరోజు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయని మీరు వాహనాలకి కానీ ద్వారబంధానికి కానీ లేదంటే పిల్లలు పడుకునే చోట అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. దీని ప్లేస్లో కొత్త నిమ్మకాయ పెట్టుకోవచ్చు. అయితే నేను ఈరోజు ఏమీ తీయట్లేదండి, రేపు మార్చుతాను. అందుకని నేను నిమ్మకాయ నుంచేసి నేను కుంకుమను మాత్రమే తీస్తున్నాను. ఇంకా తర్వాత ఈరోజు సరస్వతీదేవి అవతారం కాబట్టి అందుకని నేను పూజలో సరస్వతీదేవి అమ్మవారిని పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కూడా ఇలా సరస్వతీదేవి అమ్మవారి విగ్రహాలు అవి ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. ఏమీ లేవని అనుకుంటే మీరు ఏ అమ్మవారిని పెట్టుకుంటారో ఆ అమ్మవారి దగ్గరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవి అమ్మవారి అవతారం ఉంటుందండి. ఈరోజు పెద్ద పిల్లల చేత అయితే ఉదయం సాయంత్రం పిల్లల చేత పూజ చేయించడం, లేదా చిన్న పిల్లలైతే వారికి అక్షరాభ్యాసాలు చేయించడం లాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతాయండి. వీటికి ఎలాంటి ఈ గ్రహ బలాలు జాతకాలు చూడవలసిన పనేమీ లేదండి. ఈ రోజు అంతా కూడా మంచి రోజే. ఈరోజు అక్షరాభ్యాసాలు చేయిస్తే చాలా చాలా మంచిదండి, వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు ఎంతోమందికి అక్షరాభ్యాసాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. ఇంకా పెద్ద పిల్లల చేత అయితే పూజ చేయిస్తారండి. వాళ్ళు బాగా చదువుకొని మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని వారి చేత పూజ అయితే చేయిస్తారు. అయితే ఈ పూజ మనం ఇంట్లో ఉన్న అమ్మవారికైనా చేసుకోవచ్చు, లేదంటే గుడిలో ఉన్న అమ్మవారికైనా సరే వెళ్ళి అక్కడ పూజనైతే చేసుకోవచ్చండి. కానీ అక్షరాభ్యాసాల కార్యక్రమం అనేది మాత్రం అమ్మవారిని ఎక్కడైతే నిలుపుతారో అక్కడికి వెళ్ళి పూజారి చేత ఈ అక్షరాభ్యాసం కార్యక్రమం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను ఇలా దీపపు కుందులు అయితే పెట్టుకున్నానండి. దీంట్లో మీరు ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏదైనా సరే వేయచ్చండి. ఇంకా దీపారాధన కోసం వాడే ఒత్తులైతే ఈరోజు తెలుపు ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిదండి, అందుకని తెలుపు ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంకా పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. ముందుగా అయితే మనం పెట్టుకున్న కుండ ఉంది కదండి, ఆ కుండలో నీటిని తీసి పూజా పీఠం పైన అమ్మవారి పైన అలాగే మన శిరస్సు పైన 3 సార్లు చల్లుకోవాలి. ఆ తర్వాత పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా ఏకార్తతో కానీ అగరబత్తితో కానీ కామాక్షి దీపం వెలిగించాలండి. తర్వాత మీరు ఎన్ని కుందులు పెట్టుకుంటారో అన్నిట్లో కూడా దీపారాధన చేసుకోవాలి. ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి ముందుగా మీరు వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించాలి. స్వామివారికి ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా నివేదన చేస్తున్నానండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారిని పట్టుకొని పైకి కిందకి 3 సార్లు కదుపుతూ యథాస్థానంలో ఉంచుతున్నాను తండ్రి అని చెప్పుకొని స్వామివారిని కదిపేయండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుకైతే నేను పెట్టుకున్న అమ్మవారి విగ్రహం ఉంది కదండి, అమ్మవారి విగ్రహానికి నేను అభిషేకం అనేది చేస్తాను. పూజలో అమ్మవారి విగ్రహాలు పెట్టుకునేటప్పుడు ఇలా అభిషేకం చేసి పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే అభిషేకం అనేది నేను ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా మీరు విడివిడిగా అభిషేకం చేయవచ్చండి, లేదంటే అన్నీ కలిపి ఒకేసారి అమ్మవారికి అభిషేకం అనేది చేయొచ్చు. ఒకవేళ ఆ పంచామృతాలు మా దగ్గర లేవని అనుకుంటే అమ్మవారికి కుంకుమ జలంతో కానీ పసుపు జలంతో కానీ గంధపు జలంతో కానీ పుష్పాలు ఉంచినటువంటి జలంతో కానీ దేనితో అయినా సరే అభిషేకం చేయవచ్చు. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే ఈ పంచామృతాలని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. ఇంకా మిగిలిన జలాలతో అభిషేకం చేసినట్లయితే అవి ఎవరు తక్కువ ప్లేస్లో వేసేయండి. ఇలా అభిషేకమైన తర్వాత మళ్ళీ అమ్మవారిని శుద్ధి చేసుకొని పూజలో పెట్టుకోవాలి.
సరస్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ మన ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న పిల్లలు రోజు అమ్మవారికి దండం పెట్టుకొని స్కూల్కి వెళితే అన్నీ కూడా విజయాలేనండి. అందుకనే సరస్వతీదేవి అమ్మవారి ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి వాక్చాతుర్యం, అందరిలో మాట్లాడగలిగే శక్తి రావాలంటే ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇంకా ఇక్కడ నేను అమ్మవారిని ఈ విధంగా పెట్టుకొని అమ్మవారికి ముత్యాల మాలలతో, పువ్వుల మాలలతో, నెమల పించాలతో ఇలా అందంగా అలంకరించుకున్నానండి. ఇప్పుడు ఈరోజు పెట్టవలసిన ముఖ్యమైన దీపం సరస్వతీ దీపం అండి. ఈ దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను. దానికోసం ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక తమలపాకు పెట్టుకొని ఈ తమలపాకు పైన ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకోండి. ఈ ముగ్గు కూడా సరస్వతి ముగ్గేనండి. ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ఈ ముగ్గు పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు 2 ప్రమిదలు తీసుకోవాలండి. అవి మట్టి ప్రమిదలే తీసుకోవాలి. అయితే ఈ ప్రమిదలు మీరు కొత్తవైనా తీసుకోవచ్చు, లేదంటే వాడినవైనా సరే తీసుకోవచ్చు. వాడినవి అయితే ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ ప్రమిదలకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఈ ప్రమిదల్ని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టి దీంట్లో ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి, లేదంటే కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు. ఇంకా దీంట్లో వేసే ఒత్తులు మొత్తం 3 ఒత్తులు వేయాలండి. అంటే ఒక్కొక్క ఒత్తులో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేస్తాం కదా, అలా మొత్తం 3 ఒత్తులు అయితే వేయాలి. అది కూడా తెల్లని ఒత్తులు మాత్రమే వేయాలండి. ఒత్తులు అమ్మవారి వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. ఈ 3 ఒత్తులకి అర్థం జ్ఞానం, బుద్ధి, వికాసం అన్నీ కలిగి ఉండాలని ఈ దీపాన్ని అయితే వెలిగిస్తారు. సరస్వతీదేవి పూజ చేసేటప్పుడు ఈ దీపాన్ని అయితే తప్పనిసరిగా వెలిగించాలండి. ఇంకా నా దగ్గర స్ఫటిక మాల ఉందండి. ఈ మాలను కూడా నేను అమ్మవారికి అలంకరిస్తూ ఉంటాను. అయితే నేను ఇప్పుడు దీపం దగ్గర ఈ విధంగా ఈ మాలను పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదండి. తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లని పువ్వులతో దీపాన్ని అలంకరించండి. ఈ విధంగా సరస్వతి దీపం అయితే పెట్టుకోవాలండి. ఈ దీపం అమ్మవారి దగ్గర వెలిగిస్తే చాలా చాలా మంచిది. అలాగే పూజలో ఇంకొక వస్తువు కూడా నేను పెట్టుకుంటున్నానండి. అమ్మవారి చేతిలో ఉండే వేణని నేను ఈ విధంగా పూజలో పెట్టుకుంటున్నాను. ఇవి తప్పనిసరిగా పెట్టాలా అండి అని అంటే ఏమీ అవసరం లేదండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏమీ పర్వాలేదు. ఇంకా తర్వాత పూజలో ముఖ్యంగా పెట్టుకోవాల్సింది పిల్లలు బుక్స్ అండి. మీ పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్గా ఉంటారో ఆ బుక్స్ తీసుకొని దానిపైన పసుపు కుంకుమతో బొట్లైనా, లేదంటే ఓంకారమైన, స్వస్తిక్ అయినా ఏదైనా సరే వేసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఆ బుక్ పైన ఉంచి ఆ బుక్స్ని మీరు పూజలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా పిల్లలు చేస్తేనే మంచిది. ఒకవేళ కాస్త చిన్నపిల్లలైతే మీరే చేసి పిల్లోడి చేత పూజ చేయిస్తే సరిపోతుంది. అయితే పిల్లల బుక్సే కాదండి, మనకి సంబంధించిన ఏవైనా ఇంపార్టెంట్ బుక్స్ అవి ఏవైనా ఉంటే మనవి కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా కొంతమంది పిల్లలు మ్యూజిక్ క్లాసులకు అవి వెళ్తూ ఉంటారండి. దాని తాలూకా ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా పూజలో పెట్టుకుంటారు. పుస్తకాలతో పాటుగా ఇంకా చిన్నపిల్లలు అయితే స్లేట్స్, అలాగే పెన్సిల్స్, పెన్నులు ఇవన్నీ కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా మీకు శక్తి ఉందని అనుకుంటే కొద్దిగా ఎక్కువ కొని పూజలో పెట్టి పూజ అయిన తర్వాత వాటిని పిల్లలకి కానీ స్టూడెంట్స్ కానీ పంచిపెడితే ఇంకా మంచిది. ఇలా పూజలో అన్నీ కూడా పెట్టేసుకున్నాక ముందుగా మనం సరస్వతి దీపాన్ని వెలిగించాలండి. ఈ దీపాన్ని ఏకహారతతో వెలిగించాలి. అది కూడా పిల్లల చేత మాత్రమే వెలిగించాలండి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇక్కడ 3 ఒత్తులు పెట్టుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఒత్తు ఒక్కొక్క పిల్లోడిని వెలిగించమని చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం అయితే పెట్టనవసరం లేదు. దీంట్లో ఉన్న ఒత్తులు ఒక్కొక్కరు వెలిగిస్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఇంట్లో లేకపోయినట్లయితే వారి పేరు చెప్పి మీరే వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత ఇప్పుడు ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ సరస్వతి దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మిగిలిన దీపాలకి కూడా కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. నవరాత్రుల్లో 7వ రోజుకి వచ్చేసాం తల్లి. ఇంకా 2 నవరాత్రులు మాత్రమే మిగిలాయి. ఈ 2 నవరాత్రుల్లో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ అంతా కూడా దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు చూడు తల్లి అని ముందుగా అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పాదాలపైన అలాగే మనం పెట్టుకున్న సరస్వతీదేవి అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి ఆ తల్లికి కూడా నమస్కారం చేసుకోండి. దేవి నవరాత్రుల్లో 7వ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు తెలుపు రంగు చీరను ధరిస్తారు. సరస్వతీదేవి అమ్మవారికి తెల్లని పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజ చేస్తే చాలా చాలా మంచిదండి.
ఈరోజు అమ్మవారి అష్టోత్తరాలు కానీ, సహస్రనామాలు కానీ, ద్వాదశ నామాలు, అమ్మవారి స్తోత్రాలు, మంత్రాలు ఇలా మీకు ఏదొస్తే అన్నీ కూడా చదువుకోండి. అంటే పిల్లల చేత చదివించండి, లేదా మీరు చదువుతూ పిల్లల చేతికి అక్షింతలు, పువ్వులు ఇచ్చి పూజ చేయించండి. సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం వలన మంచి బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం అన్నీ కూడా కలుగుతాయండి. సరస్వతీదేవి అమ్మవారు అంటే ఒక్క చదువు ఒక్కటే కాదండి, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. ఆ అమ్మవారిని పూజించడం వలన మంచి తెలివితేటలతో పిల్లలు తయారవుతారండి, బాగా చదువుకుంటారు. మొండిగా ఉన్న పిల్లలు, ఇంకా చదువు అసలు రాని పిల్లల చేత కూడా ఈ పూజ చేయించండి, చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ప్రతి ఒక్కరి పిల్లల చేత ఈ శ్లోకం అయితే చదివించండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి సదా. ఈ శ్లోకాన్ని పిల్లల చేత రోజు చదివించండి, వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, అన్నింట్లో విజయం సాధిస్తారు, అందరికన్నా ముందుంటారు. కాస్త చిన్నపిల్లలు ఇంత పెద్ద శ్లోకం చదవలేరు కదా, వాళ్ళు ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః అనే మంత్రం కానీ, లేదంటే ఓం సరస్వతియే నమః అనే మంత్రాలతో కానీ అమ్మవారికి పూజ చేయించండి. ఇంకా మాటలు రాని పిల్లల చేత కానీ, మాట్లాడడానికి భయపడే పిల్లల చేత కానీ ఈ పూజ చేయిస్తే వారికి భయాలన్నీ తొలగి ఆ అమ్మవారు వాక్కు ప్రసాదిస్తుందండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యం నివేదన చేయాలండి. ఈ రోజున అమ్మవారికి దధ్యోజనం కానీ, పాయసాన్నాన్ని కానీ నివేదన చేయాలి. దీంతో పాటుగా తప్పనిసరిగా తేనె కూడా అమ్మవారికి నివేదన చేయండి, ఎందుకంటే అమ్మవారికి తేనె అంటే చాలా చాలా ఇష్టం. నైవేద్యం నివేదన చేసిన తర్వాత ఈ తేనెని పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిది. తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. కొబ్బరికాయ ఉంటే తప్పనిసరిగా ఈరోజు కొబ్బరికాయని కూడా అమ్మవారికి నివేదన చేయండి. ఈరోజు అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇస్తే చాలా చాలా మంచిదండి. హారతి ఇచ్చిన తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు చేతిలోకి తీసుకొని ఆ అమ్మవారి పాదాలపైన వేసి నమస్కారం చేసుకోండి. మా పిల్లలు ఎప్పుడు కూడా బాగా చదువుకోవాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఈ విధంగా దేవి శరన్నవరాత్రుల్లో సరస్వతీదేవి పూజనైతే చేసుకోవాలండి. తప్పనిసరిగా మీ పిల్లల చేత ఈ పూజనైతే చేయించండి. ఈ వీడియో మీకు, మీ పిల్లలకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజా విధానం అన్నీ కూడా తెలుసుకుందామండి. వీడియో మొత్తం చూసిన వారికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.